పేదరికాన్ని తనివితీరి అనుభవించిన ప్రజల ఆకలిని దుఃఖాన్ని స్వయంగా చూసినటువంటి అందశ్రీ ఆయన చదువు రాకపోయినా ఆయన మెదడే ఒక చిప్ లాగా ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మమేకమైనటువంటి వ్యక్తిగా వాళ్ళ బాధల్ని తనితురు చూసిన వ్యక్తిగా వాళ్ళ మీదనే పాటలు రాసి ఇవాళ ప్రతి పాటలో ఒక అర్థం, ప్రతి పాటలో ప్రజల జీవిత విధానాన్ని ఆవిష్కరించిన మహనీయుడు అందశ్రీ గారు. అందశ్రీ గారితో మాకు ఒక 25 సంవత్సరాల దగ్గరి పరిచయం. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది, కార్యోన్ముఖులు చేసింది, మాలాంటి వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ మొత్తం ఉద్యమంలో మాటల కంటే కూడా పాటలకే పట్టం కట్టి పాటలకే ఇవాళ ప్రజలు ఆకర్షితులై తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మందిని పాల్గొనడానికి కార్యదీక్షుడు ఇలా అందశ్రీ గారు. అందశ్రీ గారికి అనేక డాక్టరేట్, కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటుగా ఇంటర్నేషనల్ పీస్ వాళ్ళు కూడా డాక్టరేట్ ఇచ్చి సన్మానించడం జరిగింది. వారికి దాశరథి పురస్కారంతో పాటుగా అనేక రకాల పురస్కారాలు వారికి అందించడం జరిగింది. ఇవాళ వారి పాట తెలంగాణ గీతంగా రావాలని చెప్పి ప్రజలు కలగన్నారు, కానీ వేరే కారణాల వల్ల అది రాలేకపోయింది. కానీ ఆయన రాసిన జై జయ తెలంగాణ అనే పాట తప్పకుండా రాబోయే తరాలకు అదొక ఆదర్శవంతమైన గీతంగా తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ యొక్క చైతన్యాన్ని ఆవిష్కరించే గేయం కాబట్టి దోపిడీకి వ్యతిరేకంగా జీవితాంతం నిలిచినటువంటి బిడ్డ. ఎన్నడూ డబ్బుల ముఖం చూడలేదు. పేరు ప్రతిష్ట కోసం పాకులాడే బిడ్డ కాదు అందశ్రీ. అందశ్రీ పేదల ఉదయాల్లో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప ఆయన ఆర్భాటాల కోసం పోయినటువంటి బిడ్డ కాదు. ఆయన రాసినటువంటి పాటలు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఎటుపోతున్నాం మనం, ఈ హింస ప్రవృత్తి ఏంది, ఇవాళ గొప్పగా కలిసిమెలిసి ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ వైషమ్యాలు అని చెప్పి మనిషి ఉన్నంత వరకు మళ్ళీ ఆ పాట ఉంటుంది. జయ జయ తెలంగాణ అనే పాట ఈనాటి తెలంగాణ పేద ఉదయాల్లో ఇట్లా దాని గొప్పతనం, దాశరథి మన చరిత్ర, దాని గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పిన బిడ్డ అందశ్రీ. అందశ్రీ తెలుగోళ్ళ ఎల్లమ్మ అనే ఒక పాట ఇప్పటికీ ప్రతి కుటుంబంలో ఆ పాట ఉంటుంది. అంటే అంత గొప్పగా పాటలు రాసిన బిడ్డ, మాటలు చెప్పిన బిడ్డ కాబట్టి వారి స్మృతివనాన్ని ప్రభుత్వం ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించి వారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నారు.